హాయ్ గాయ్స్, ఈరోజు ఈ వీడియోలో ఫోన్పే యాప్ని ఎట్లా యూజ్ చేయాలి, ఫోన్పే యాప్తో మొబైల్ రీఛార్జ్ ఎట్లా చేసుకోవాలి, డిటిహెచ్ రీఛార్జ్ ఎట్లా చేసుకోవాలి, నెక్స్ట్ ఏంటంటే కరెంట్ బిల్ ఎట్లా పే చేసుకోవాలి, వేరే పర్సన్కి మనీ ఎట్లా సెండ్ చేయాలి, మన బ్యాంక్ అకౌంట్లో ఎంత మనీ ఉంది ఎట్లా చెక్ చేసుకోవాలి, అన్నిటి గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరికైతే ఫోన్పే యాప్ని యూజ్ చేయడం తెలియదో వాళ్ళు ఈ వీడియోని పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. వన్స్ మీ మొబైల్లో ఉన్న ఫోన్పే యాప్ని అయితే ఒకసారి ఓపెన్ చేసి ఇంటర్ఫేస్ ఇవైతే ఈ విధంగా ఉంటుంది. నేను అన్ని ఆప్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఇదేంటంటే ఇంటర్ఫేస్ అనమాట, హోమ్ ఇంటర్ఫేస్. సో ఇదేంటంటే స్టోర్ అనమాట. ఇది స్టోరు. నెక్స్ట్ ఏంటంటే స్విచ్ అని ఉంటుంది, మై మనీ అని ఉంటుంది, హిస్టరీ అని ఉంటుంది. సో హోమ్లోకి వెళ్ళిపోదాం. హోమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత అన్ని సెక్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. పైన చూసుకుని ట్రాన్స్ఫర్ మనీ అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్పే నుండి వేరొక పర్సన్కి మనీ సెండ్ చేయాలంటే ఇప్పుడు టు కాంటాక్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ సింబల్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే మీ కాంటాక్ట్స్ అన్నీ ఉంటాయి. మీరు మీ మొబైల్లో ఏమేమి నెంబర్లు అయితే సేవ్ చేసుకున్నారో ఆ నెంబర్స్ అన్ని ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. మీరు ఏ నెంబర్కి కావాలంటే ఆ నెంబర్కి పంపించేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకుంటే చాలా నెంబర్స్ వస్తాయి. నెంబర్ పక్కన ఏంటంటే ఫోన్పే సింబల్ ఉండాలి. సో ఫోన్పే సింబల్ ఉంటేనే వాళ్ళకి ఫోన్పే అకౌంట్ ఉంటుంది. సో మీరు మనీ సెండ్ చేయడానికి పాసిబుల్ అవుతుంది అనమాట. ఈ విధంగా కింద స్క్రోల్ చేస్తూ ఉంటే నెంబర్స్ అయితే వస్తుంది. కింద ఇక్కడ పక్క స్క్రోల్ చేస్తే ఏంటంటే భీమ్ యూపీఐ ఐడి అనమాట. సో మీరు ఏంటంటే యూపీఐ ఐడి ఉపయోగించి కూడా వేరే పర్సన్స్కి అయితే మనీ సెండ్ చేయొచ్చు. దీనివల్ల యూజ్ ఏంటంటే ఇప్పుడు మన మొబైల్ నెంబర్ అందరికి ఇవ్వలేము అనమాట. చాలామంది ఏంటంటే మొబైల్ నెంబర్ ఇవ్వడానికి ఇష్టపడరు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే భీమ్ యూపీఐ ఐడి ఇవ్వడం ద్వారా వాళ్ళ అకౌంట్కి అయితే మనీ సెండ్ చేయొచ్చు. వితౌట్ నెంబర్తో భీమ్ యూపీఐ ఐడి ద్వారా నెంబర్ అయితే సెండ్ చేసుకోవచ్చు. మన భీమ్ యూపీఐ ఐడి ఎక్కడ ఉంటుందో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక నెంబర్కి సెండ్ చేయాలి మనీ అనేది. ఇక్కడ మీ కాంటాక్ట్స్ ఉంటుంది, కావాలంటే ఇక్కడ నుంచి అయితే చూసుకోవచ్చు ఏది కావాలంటుంది. ఇక్కడ నుంచి నెంబర్ కొట్టినా సరే మీకు వాళ్ళదైతే వస్తుంది అనమాట. ఇక్కడ పైన సెర్చ్ నెంబర్ ఆర్ యూపీఐ ఐడి ఉంది కదా, మీరు కావాలంటే ఇక్కడ నుంచి నెంబర్ కూడా ఎంటర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏంటంటే ఒక నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత లేకపోతే 123 ఎంత కావాలంటే అంత అయితే సెండ్ చేసుకోవచ్చు. నేనేంటంటే ఒక 28 రూపీస్ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మన ఫోన్పేకి లింక్ అయిన బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి. మీరు ఏ బ్యాంక్ అకౌంట్ నుంచి మనీ సెండ్ చేయాలనుకుంటున్నారు. సో నేనైతే ఒక బ్యాంక్ అకౌంట్ తీసుకున్నాను. సెండ్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే యూపీఐ ఐడి అడుగుతుంది. మనం ఫోన్పేకి పెట్టుకున్న యూపీఐ ఐడి. సెండ్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే మొబైల్ నెంబర్తో అయినా సరే లేకుంటే వాళ్ళ యూపీఐ ఐడి ఉన్నా సరే ఇక్కడ యూపీఐ ఐడి కూడా ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. ముందు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, యూపీఐ ఐడిని కూడా ఎంటర్ చేసుకోండి. గైస్ గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరికైతే నెంబర్ ఎంటర్ చేస్తున్నారో వాళ్ళ ఫోటో వచ్చిందా రాలేదా, నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ ఫోన్పే ఉందా లేదా, నెక్స్ట్ ఏంటంటే మనం ఎంటర్ చేసిన నెంబరా కరెక్టా కాదా అని చూసుకోండి. ఎందుకంటే ఒక్కోసారి రాంగ్ నెంబర్ టైప్ చేస్తే మనం ఎంత మనీ సెండ్ చేసినా సరే వేరే పర్సన్కి వెళ్తుంది, వాళ్ళు రిటర్న్ చేసే అవకాశం కూడా ఉంటుంది అనమాట. ఈ విధంగా అప్పుడు మీరు అన్నోన్ పర్సన్ కూడా సెండ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నుంచి ఈ సెర్చ్ బాక్స్లోకి వెళ్ళిపోయి అన్నోన్ పర్సన్స్ కూడా మీరు అయితే మనీ సెండ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే మనీ మనం త్రూ ఫోన్ నెంబర్తో నెక్స్ట్ ఏంటంటే యూపీఐ ఐడి ద్వారా సెండ్ చేసుకోవచ్చు అనమాట మనీ అనేది. నెక్స్ట్ ఏంటంటే టు అకౌంట్ అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకేంటంటే ఫోన్పే ఉంది, మా పేరెంట్స్కి ఏంటంటే వాళ్ళకి ఓన్లీ బ్యాంక్ అకౌంటే ఉంది, వాళ్ళకి ఫోన్పే లేదు, వాళ్ళ దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్ కూడా లేదు. అలాంటి టైంలో ఏం చేసుకోవాలంటే నా ఫోన్పే నుండి మా పేరెంట్స్కి మనీ సెండ్ చేసుకోవచ్చు అనమాట. నేను ఎక్కడో విజయవాడలో ఉన్నా, నా పేరెంట్స్ ఏంటంటే హైదరాబాద్లో ఉన్నారు. సో నేను విజయవాడ నుంచి వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి మనీ సెండ్ చేయొచ్చు. ఎట్లా చేసుకోవచ్చు అంటే యాడ్ రెసిప్ట్ బ్యాంక్ అకౌంట్ ఉంది కదా, సో ఇక్కడ అయితే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ ఏదో ఫస్ట్ చూసుకోవాలి. నెక్స్ట్ అకౌంట్ నెంబర్ ఇచ్చేసేయాలి, మళ్ళీ అకౌంట్ నెంబర్ ఇచ్చేసేయాలి, ఐఎఫ్సి కోడ్ ఇచ్చేసేయాలి, అకౌంట్ హోల్డర్ నేము, ఫోన్ నెంబర్ ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత కన్ఫర్మ్ బటన్ క్లిక్ చేసిన తర్వాత అమౌంట్ కూడా సెలెక్ట్ చేసుకొని మనం మన యూపీఐ ఐడి ఇచ్చేస్తే యూపీఐ ఇచ్చేసి నెక్స్ట్ ఏంటంటే కన్ఫర్మేషన్ కొడితే మన నాది ఐసిఐసిఐ బ్యాంక్ కాబట్టి ఫోన్పేకి లింక్ అయింది. నా ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి ఎంత అమౌంట్ అయితే టైప్ చేసామో అంత అమౌంట్ కట్ అయిపోయి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది. సో వారు బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఫామ్ రాసి మనీ విత్డ్రా చేసుకోవచ్చు, లేకపోతే డెబిట్ కార్డు ఉన్న డెబిట్ కార్డు ద్వారా కూడా విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. దీని గురించి అంటే మన ఫోన్పే నుండి వేరే బ్యాంక్ అకౌంట్కి ఎట్లా మనీ సెండ్ చేయాలో ఆల్రెడీ ఫుల్ డీటెయిల్స్తో ఒక వీడియో చేశాను, కావాలంటే వీడియో లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఉందన్నమాట.
టూ సెల్ఫ్ అని ఉంటుంది. టూ సెల్ఫ్ ఏంటంటే ఇప్పుడు మనకేంటంటే చాలా బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి. నాకు ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది, నెక్స్ట్ ఏంటంటే పేటిఎం బ్యాంక్ ఉంది, నెక్స్ట్ ఏంటంటే ఏపీజీ ఉంది. అట్లా ఒక బ్యాంక్ అకౌంట్ నుంచి ఇంకొక బ్యాంక్ అకౌంట్కి మనీ కూడా సెండ్ చేసుకోవచ్చు అనమాట. సేమ్ ఇంతకుముందులా ఎట్లాగంటే మీకు అర్థమైపోతూనే ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఏం లేదు, మీరు ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ అయితే ఉన్నాయో అన్ని బ్యాంక్ అకౌంట్స్ ఇక్కడ యాడ్ చేసుకోవాలి. సో ఇది కూడా అర్థమైపోయింది. బ్యాంక్ బ్యాలెన్స్ అనమాట. మీరు ఏంటంటే ఇక్కడ బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. బ్యాంక్ బ్యాలెన్స్ అనే బటన్ మీద క్లిక్ చేసి ఇక్కడ చూసుకోండి, నా ఫోన్పేకి 2 బ్యాంక్ అకౌంట్స్ అనేవి లింక్ చేశాను. ఒకటి ఐసిఐసిఐ, ఇంకొకటి ఏంటంటే పేటిఎం పేమెంట్స్ బ్యాంకు. కింద ఏంటంటే వ్యాలెట్ ఉంటుంది. ఈ వ్యాలెట్ ఏంటంటే మనకు క్యాష్ బ్యాక్లు వచ్చేసిన, నెక్స్ట్ ఏంటంటే రిఫరల్ ద్వారా మనీ ఏదైనా వచ్చినా సరే వ్యాలెట్లోకి అయితే వెళ్ళిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది కదా, నా బ్యాంక్ అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉంది ఎట్లా చెక్ చేసుకోవాలంటే ఈ బ్యాంక్ మీద సెలెక్ట్ చేస్తే యూపీఐ ఐడి అడుగుతుంది అనమాట. మీకు బ్లాక్ స్క్రీన్ వస్తుంది. మీరు యూపీఐ ఐడి ఏదైతే పెట్టుకున్నారో యూపీఐ ఐడిని టైప్ చేయండి. టైప్ చేసి టిక్ మార్క్ మీద ఇచ్చేస్తే ఫీచింగ్ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది చూపిస్తుంది. చూపించేసిన తర్వాత ఇక్కడ చూసుకోండి, బ్యాంక్ బ్యాలెన్స్ ఫీచర్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఐసిఐసిఐ బ్యాంక్లో అయితే ఇంత అమౌంట్ ఉంది నా దాంట్లో. సో డన్ అని కొట్టేస్తే ఈ విధంగా అయితే వస్తుంది. మీరు ఇట్లయితే మన పైన ట్రాన్స్ఫర్ మనీ ఉంది కదా, ఈ సెక్షన్లో అయితే మనం ఈ టూ కాంటాక్ట్, టూ అకౌంట్, టూ సెల్ఫ్, బ్యాంక్ అకౌంట్ వీటన్నిటి గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ ఏంటంటే మొబైల్ రీఛార్జ్ అనమాట. ఇప్పుడు మనం మొబైల్ రీఛార్జ్ ఎట్లా చేసుకోవాలి? మొబైల్ రీఛార్జ్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సెర్చ్ బై నెంబర్ అని ఉంటుంది. మీరు ఏ నెంబర్కి అయితే రీఛార్జ్ చేయాలో ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ తీసుకుంటున్నాను. నెంబర్ తీసుకున్న తర్వాత నెంబర్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. నెంబర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏంటంటే నెక్స్ట్ సర్వీస్ ప్రొవైడర్ ఎవరు ఇక్కడ పైన ఇక్కడ చూసుకోండి, జియో ప్రీపెయిడ్ లేకపోతే ఎయిర్టెల్ అని ఉంటుంది. మీదేంటి ఆ సిమ్ ఎంటర్ చేశారు కదా, ఆ సిమ్ ఏ నెట్వర్క్, బిఎస్ఎన్ఎల్ అయితే బిఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్ అయితే ఎయిర్టెల్, జియో అయితే జియో, ఎంటీఎన్ఎల్ అయితే ఎంటీఎన్ఎల్, ఏది కావాలంటది. ఫర్ ఎగ్జాంపుల్ అది జియో కాబట్టి జియో అని తీసుకున్నాను. నెక్స్ట్ సర్కిల్ మనం ఎక్కడ ఉంటున్నాం, ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ తీసుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే ఎంత రీఛార్జ్ చేసుకోవాలి, ఇప్పుడు నేను పెట్టిన నెంబర్కి జియో నెంబర్కి ఎంత రీఛార్జ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్లాన్స్ కూడా ఉన్నాయి. పాపులర్ ప్లాన్స్, న్యూ ఇయర్ ప్లాన్స్, జియో ఫోన్స్, ఇవన్నీ ప్లాన్స్ ఉంటాయి. సో మీరు వీటిలో ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ నుంచి సెర్చ్ చేసుకోవచ్చు అంట. 21 కావాలంటే 21 కొట్టేస్తే 21 ప్లాన్ వస్తుంది అనమాట. ఇక్కడ చూసుకోండి 21కి 2GB వచ్చేసింది. కావాలంటే దీన్ని సెలెక్ట్ చేసుకోండి. మీకు ఏ ప్లాన్ కావాలంటే ఆ ప్లాన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏంటంటే మనకి ఈ విధంగా వస్తుంది. వచ్చేసిన తర్వాత ఇక్కడ చూసుకోండి, మనకు ఎక్కడ నుంచి కట్ అవ్వాలి. 21 పెట్టి రీఛార్జ్ చేస్తున్నాం మనం ఒక నెంబర్కి. సో దానికి ఏ అకౌంట్లో నుంచి కట్ అవ్వాలి, ఇక్కడ ఏంటంటే ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్లో నుంచి కట్ అవ్వాలా, పేటిఎం పేమెంట్స్ బ్యాంక్లోంచి, డెబిట్ కార్డులోంచి కట్ అవ్వాలా, క్రెడిట్ కార్డులోంచి కట్ అవ్వాలనేది ఇక్కడ ఉంది. మీరు దేంట్లో కావాలంటే అది, ఇప్పుడు భీమ్ యూపీఐ ఐసిఐసిఐ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి రీఛార్జ్ బటన్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ యూపీఐ నెంబర్ అడుగుతుంది. సో దాన్ని ఎంటర్ చేస్తే రీఛార్జ్ సక్సెస్ఫుల్ అవుతుంది అనమాట. ఈ విధంగా అయితే నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు డిటిహెచ్ రీఛార్జ్, ఇది కూడా అంతే. డిటిహెచ్ రీఛార్జ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే మనం ఏది కావాలంటే అది కింద ఆల్ బిల్లర్స్ అని ఉంటుంది. ఎయిర్టెల్ డిష్ అనుకుంటే ఎయిర్టెల్ది, డిష్ అంటే డిష్, సన్ డైరెక్ట్, టాటా స్కై అయితే టాటా స్కై. ఫర్ ఎగ్జాంపుల్ టాటా స్కై అనుకోండి మీ డిష్, టాటా స్కైకి రీఛార్జ్ చేయాలి. టాటా స్కై బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత కార్డ్ నెంబర్ ఉంటుంది, ఆ కార్డ్ నెంబర్ కూడా ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసి కన్ఫర్మ్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే యాడ్ అయిపోతుంది. యాడ్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక సన్ డైరెక్ట్ యాడ్ అయిపోయింది, దాని మీద క్లిక్ చేశాను. సన్ డైరెక్ట్ ఇట్లా యాడ్ అయిపోయింది. ఇక్కడ ఎంటర్ అమౌంట్ అనమాట. ఇప్పుడు మీరు 1 మంత్కి చేసుకోవాలా, 1 ఇయర్కి చేసుకోవాలా, ప్లాన్ అవుతుంది తెలుసుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ ఏంటంటే ఎంత కావాలంటే అంట, ఇప్పుడు 128 మంది దగ్గర ఉండి 128 టైప్ చేసిన తర్వాత ఐసిఐసిఐ నుంచి డబ్బులు కట్ అయిపోయి సన్ డైరెక్ట్కి రీఛార్జ్ కావాలా, పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ నుంచి కట్ అయ్యి రీఛార్జ్ అవ్వాలా, ఏది కావాలంటే అది పెట్టేసుకోండి. లేదు డెబిట్ కార్డ్ ద్వారా కావాలంటే డెబిట్ కార్డ్ని ఇక్కడ ఎంటర్ చేసి సివివి నెంబర్ కొట్టేస్తే పేమెంట్ అయిపోతుంది. క్రెడిట్ కార్డు కావాలంటే క్రెడిట్ కార్డు. వ్యాలెట్లో మనీ ఉంటే ఇక్కడ వ్యాలెట్ అయితే చూపిస్తుంది, 0 ఉంది కాబట్టి వ్యాలెట్ అయితే చూపించట్లేదు. ఈ విధంగా అయితే మనం ఎలక్ట్రిసిటీ బిల్ కూడా అంతే. ఎలక్ట్రిసిటీ బిల్ మీద క్లిక్ చేసిన తర్వాత బిల్లర్స్ అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ టీఎస్ వాళ్ళకి ఏంటంటే టీఎస్ ఎన్పిడిసిఎల్ ఉంటుంది, ఏపీ వాళ్ళకేమో ఏపీ ఎన్పిడిసిఎల్ ఉంటుంది, ప్రైవేట్ వాళ్ళకి ఇట్లా ఉంటాయి అనమాట. మీది ఏపీ ఎన్పిడిసిఎల్ అనుకోండి, దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత కరెంట్ బిల్ ఉంటుంది అనమాట. కరెంట్ బిల్కి ఏంటంటే ఒక నెంబర్ ఉంటుంది, సర్వీస్ నెంబర్ అనేది. ఆ నెంబర్ ఎంటర్ చేయాలి. సర్వీస్ నెంబర్ ఎక్కడ ఉంటుంది మీకు తెలియకపోతే వ్యూ శాంపిల్ బిల్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూసుకోండి విద్యుత్ కనెక్షన్ నెంబర్ అని ఉంటుంది. సో ఇట్లా మీ కరెంట్ బిల్ మీ పేపర్ ఉంటుంది కదా, స్లిప్ మీద అయితే ఇక్కడ కనపడుతుంది. సో మీరు నెంబర్ తీసుకున్న తర్వాత నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ ఏంటంటే రిజిస్టర్ అయిపోవాలి. దీంట్లో రిజిస్టర్ ఆల్రెడీ నేను దాంట్లో అయ్యాను. రిజిస్టర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే మీరు ఎంత అమౌంట్ అయితే అంత అమౌంట్ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టేయడమే. నెక్స్ట్ ఏంటంటే ఎల్ఐసి ఇన్సూరెన్సు, రీఛార్జ్, ప్రీపెయిడ్ ఇవన్నీ అవసరం లేదు. ఇవన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియోలో ఎంత పెరిగిపోతుంది. ఇక్కడ ఏంటంటే వ్యూ ఆల్ ఆఫర్స్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే ఫోన్పేలో ప్రజెంట్ ఏమేమి ఆఫర్స్ నడుస్తున్నాయి. నెక్స్ట్ ఏంటి ఇక్కడ చూసుకోండి,
హిందుస్థాన్ అడిషనల్ క్యాష్ బ్యాక్ అని ఉంది. హిందుస్థాన్ పెట్రోలియంలో మనం స్కాన్ చేస్తే ఇట్లా అయితే వస్తాయి అనమాట. ఇవన్నీ ఆఫర్స్ కేటగిరీస్ ఉంటాయి, కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి ఇవన్నీ. నెక్స్ట్ ఏంటంటే వ్యూ రివార్డ్స్ అని ఉంది. ఈ రివార్డ్స్ ఏంటంటే మనం మనీ సెండ్ చేసినప్పుడు మనకి ఏంటంటే స్క్రాచ్ కార్డ్స్ వస్తూ ఉంటాయి. సో మనం వాటిని స్క్రాచ్ చేసి మనీ అయితే మనీ వస్తుంది, లేకపోతే గిఫ్ట్ కార్డ్స్ అయినా సరే ఇట్లా కూపన్స్ అయినా వస్తూ ఉంటాయి. మనీ సెండ్ చేసినప్పుడు సరే గూగుల్ పేలో కూడా అంతే, మనీ సెండ్ చేసినప్పుడు ఎవరికైనా ఇట్లా అయితే స్క్రాచ్ కార్డులు రావడం జరుగుతుంది. రిఫర్ అండ్ ఎర్న్ అంటే ఏంటంటే ఈ యొక్క ఫోన్పే లింక్ని మీ ఫ్రెండ్కి షేర్ చేస్తే అతను కూడా ఆ లింక్ని క్లిక్ చేసి యాప్ని ఇన్స్టాల్ చేసుకుని బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసి ఫోన్పేలో మనీ పేమెంట్ ఎవరికైనా చేస్తే మీకు 100 రూపీస్ వస్తాయన్నమాట. మీకు ఫోన్పే ఇప్పటివరకు అకౌంట్ లేకపోతే ఎట్లా క్రియేట్ చేసుకోవాలి ఆల్రెడీ వీడియో చేశాను, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ చూసుకోండి. క్విక్ లింక్స్ అని ఉంటుంది. ఇదేంటంటే వ్యాలెట్ టాప్అప్ అనమాట. వ్యాలెట్ అంటే మనం చెప్పా కదా ఆల్రెడీ రిఫరల్ ద్వారా వచ్చినవి, క్యాష్ బ్యాక్ ద్వారా వచ్చినవి ఇక్కడ ఉంటాయి. మీరు కావాలంటే వ్యాలెట్ కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వ్యాలెట్ 0 ఉంది. టాప్అప్ వ్యాలెట్ ఏంటంటే వ్యాలెట్లోకి మనీ లోడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 100 అని కొట్టేశాను. 100 కొట్టేసిన తర్వాత ఈ వ్యాలెట్లోకి ఏ బ్యాంక్ అకౌంట్లోంచి రావాలి. ఇప్పుడు 100 రూపీస్ కొట్టాను, ఐసిఐసిఐ బ్యాంక్ క్లిక్ చేసి టాప్అప్ వ్యాలెట్ అని బటన్ కొడితే ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్ నుంచి 12,000 ఉన్నాయి కదా, 12,000 నుంచి 100 రూపాయలు కట్ అయ్యి వ్యాలెట్లోకి వస్తాయి అనమాట. వ్యాలెట్ వల్ల యూజ్ ఏంటంటే మొబైల్ రీఛార్జ్ చేసుకోవాలన్నా, డిటిహెచ్ రీఛార్జ్ చేసుకోవాలన్నా, ఎలక్ట్రిసిటీ బిల్ కట్టాలన్నా సరే వ్యాలెట్లో నుంచి క్లిక్ చేస్తే యూపీఐ పిన్ అడగదు, వెంటనే అయిపోతుంది అనమాట ట్రాన్సాక్షన్ అనేది. అదే బ్యాంక్ అకౌంట్లో చేస్తే ఏంటంటే మళ్ళీ మనం యూపీఐ పిన్ ఎంటర్ చేయాలి. దీంట్లో ఏంటంటే వితిన్ సెకండ్స్లోనే అయిపోతుంది వ్యాలెట్తో. వ్యాలెట్లో అయితే మనీ లోడ్ చేయొద్దు, ఎందుకంటే మళ్ళీ అది విత్డ్రా చేసుకోవడానికి కష్టంగా ఉంటుంది. ఇక్కడ బై ఇన్సూరెన్స్, లిక్విడ్ ఫండ్స్, 24 క్యారెట్స్ గోల్డ్, గిఫ్ట్ వోచర్స్, ఆన్లైన్ షాపింగ్ ఇవన్నీ అనవసరం అనమాట. సో ఇక్కడ చూసుకోండి లొకేషన్ ఉందన్నమాట. లొకేషన్ ఏంటంటే ప్రజెంట్ మనం ఎక్కడ ఉంటున్నాం, ఇక్కడ ఏంటంటే మన లోగో ఉంటుంది. ఈ లోగో మీద క్లిక్ చేసుకోండి. ఈ లోగో కావాలంటే మీరు ఇక్కడ నుంచి ఎడిట్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత మీ ఫోన్పే నేమ్ మార్క్ చేసుకోవచ్చు, మెయిల్ ఐడి మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ కెమెరా సింబల్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేసిన తర్వాత పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసి ఫోటో కూడా మార్చేసుకోవచ్చు. క్యూఆర్ కోడ్ అనమాట, మన క్యూఆర్ కోడ్, మన ఫోన్పే క్యూఆర్ కోడ్. ఇప్పుడు ఎవరైనా మన క్యూఆర్ కోడ్ని చూపించమంటే ఈ మై క్యూఆర్ కోడ్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే నా ఫోన్పేకి 2 బ్యాంక్ అకౌంట్స్ లింక్ అయినాయి. ఒకటి పేటిఎం పేమెంట్స్ బ్యాంకు, ఇంకొకటి ఏంటంటే ఐసిఐసిఐ బ్యాంకు. పేటిఎం పేమెంట్స్ బ్యాంకు క్యూఆర్ ఇదనమాట, ఐసిఐసిఐ బ్యాంక్ క్యూఆర్ కోడ్ ఇది. దీనికి ఎవరైనా స్కాన్ చేసి మనీ సెండ్ చేస్తే పేటిఎం పేమెంట్స్లోకి వస్తాయి. దీనికి ఎవరైనా సెండ్ చేస్తే స్కాన్ చేసి నాకేంటంటే ఐసిఐసిఐ బ్యాంక్లోకి వస్తాయి. కావాలంటే ఈ క్యూఆర్ కోడ్స్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అనమాట. మై భీమ్ యూపీఐ ఐడి అంటే మన యూపీఐ ఐడీస్ అనమాట. నా ఫోన్పేలో ఏంటంటే 2 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. ఒకటి పేటిఎం పేమెంట్స్ బ్యాంకు, ఇంకొకటి ఐసిఐసిఐది. పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ది సాయి దేవరకొండ అటు వైబీఎల్ అని ఉంది. ఐసిఐసిఐ దానికి సాయి 9966 అటు వైబీఎల్ అని ఉంది. ఇవన్నీ అనమాట. కింద ఏంటంటే యాక్టివ్ లేదు, పైన అనేది యాక్టివ్గా ఉంది. యాక్టివ్లో లేని అవన్నీ యాక్టివ్ అవన్నీ చూపిస్తాయి. యాక్టివ్లో ఉన్నది పైన టాప్లో ఉంటుంది అనమాట. ఈ విధంగా అయితే మన భీమ్ యూపీఐ ఐడీస్ కూడా తెలుసుకోవచ్చు. కింది స్క్రోల్ చేస్తూ ఉంటే మై అడ్రస్ ఉంటుంది, ఇది అవసరం లేదు. నెక్స్ట్ మై లాంగ్వేజ్ అనమాట. మీరు ఏ లాంగ్వేజ్లో ఫోన్పే యాప్ని వాడాలో ఆ లాంగ్వేజ్ పెట్టేసుకోవచ్చు. కావాలంటే తెలుగు కూడా ఉంది. బిల్ ఇన్ఫర్మేషన్ అని ఉంది, మనం చేసినప్పుడు వరకు ట్రాన్సాక్షన్లు దీంట్లో ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చేంజ్ పాస్వర్డ్, ఎనేబుల్ స్క్రీన్ లాక్ అంటే ఏంటంటే మన ఫోన్ వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు ఫోన్పే యాప్ని యూజ్ చేయకుండా ఎనేబుల్ స్క్రీన్ లాక్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే లాక్ పడిపోద్ది అనమాట. నెక్స్ట్ ఏంటంటే కేవైసీ డీటెయిల్స్. ఫోన్పే వ్యాలెట్కి అయితే కేవైసీ చేసుకోవాలి. మన ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేసి కానీ అదైతే అంత అవసరం అయితే కాదు, కావాలంటే చేసేసుకోండి. ఇంకా కింద స్క్రోల్ చేస్తూ ఉంటే ఆఫర్స్ డిస్ప్లే కావడం జరుగుతుంది ఇక్కడ బ్యానర్స్తో, పైన కూడా అవుతాయి ఉంటాయి అనమాట. సో ఇట్లా అయితే ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే పైన చూసుకోండి, ఇక్కడ స్కానర్ ఉంది. ఇప్పుడు మీరు ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు మనీ సెండ్ చేయాలంటే అక్కడ స్కానర్లు పెట్టుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏంటంటే ఒక రెస్టారెంట్కి వెళ్ళారు. రెస్టారెంట్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ అంతా మీల్స్ కానీ బిర్యానీ కానీ తినేశారు. మనీ వాళ్ళకి సెండ్ చేయాలంటే మనం ఎట్లా సెండ్ చేస్తాం? త్రూ మనీ ఇస్తాం, పేపర్ మనీ ఇస్తాం. నెక్స్ట్ ఏంటంటే డెబిట్ కార్డు ద్వారా స్వైప్ చేస్తాం, క్రెడిట్ కార్డు ద్వారా స్వైప్ చేస్తాం. అట్లా కాకుండా ఈ ఫోన్పే ఇక్కడ వాళ్ళ దగ్గర ఏంటంటే క్యూఆర్ కోడ్లు ఉంటాయి అక్కడ రిసెప్షన్లో. మీరు దీని మీద క్లిక్ చేసి వాళ్ళ క్యూఆర్ కోడ్ ఉంటుంది, కావాలంటే ఆ క్యూఆర్ కోడ్కి ఇట్లా స్కాన్ చేసిన తర్వాత మీరు ఎంత అయితే మనీ సెండ్ చేయాలనుకుంటున్నారో అంత మనీని అయితే మీరు సెండ్. సో ఇక్కడ నోటిఫికేషన్స్ అని ఉంటుంది. ఈ నోటిఫికేషన్స్ బటన్ మీద అంటే బెల్ సింబల్ ఉంటుంది. ఇక్కడ బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఏంటంటే మనకు వచ్చిన రివార్డ్స్, నెక్స్ట్ ఏంటంటే ఏదైనా ఆఫర్స్ ఉన్నా ఇట్లా అయితే వస్తూ ఉంటాయి నోటిఫికేషన్స్ నుంచి. నెక్స్ట్ ఇది అయిపోయిందనమాట. నెక్స్ట్ ఏంటంటే స్టోర్ సింబల్లోకి వెళ్దాం. స్టోర్ సింబల్ ఏంటంటే పాపులర్ కేటగిరీస్ అని ఉంటాయి, ఆల్ కేటగిరీస్ అని ఉంటాయి, కిందకి వెళ్తే సర్వీస్ అని ఉంటుంది. ఇవేంటంటే మన దగ్గరలో ఉన్న కిరాణా స్టోర్స్. నెక్స్ట్ ఏంటంటే రెస్టారెంట్స్, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, ఫ్రూట్స్, ఫార్మసీ ఇవన్నీ ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏంటంటే ఇక్కడ ఖమ్మంలో ఉన్నా, నా సర్కిల్లో ఉన్న ఫోన్పే యాక్సెప్ట్ చేసే స్టోర్లన్నీ ఇక్కడ కనపడతాయి. ఇక్కడ కిరాణా స్టోర్ అయిన బటన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూసుకోండి
ఇక్కడ చూసుకుంటే రమేష్ కిరాణా స్టోర్, నాగులమీర శ్రీను కిరాణా స్టోర్, ఇట్లా నా సర్కిల్లో ఉన్న కిరాణా స్టోర్స్ అన్నీ కనపడతాయి. అవి కూడా ఫోన్పేని యాక్సెప్ట్ చేస్తాయి అన్నమాట. మనం ఫోన్పేతో వాళ్ళకి మనీ సెండ్ చేసుకోవచ్చు. ఇట్లా అనమాట. స్వీట్ అండ్ బేకరీస్ మన సర్కిల్లో ఉన్నవి ఇట్లా అయితే మొత్తం డిస్ప్లే కావడం జరుగుతుంది. ఇది ఈ సెక్షన్ మొత్తం అవే ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే స్విచ్ అని ఉంటుంది, ఇది అవసరం లేదు. మై మనీ అని ఉంటుంది. దేంట్లో ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, లిక్విడ్ ఫండ్స్ ఉంటుంది, ట్యాక్స్ సేవింగ్స్ ఉంటాయి, గోల్డ్ కావాలంటే గోల్డ్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇన్సూరెన్స్ ఉంది, టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు, కార్ ఇన్సూరెన్స్, యాక్సిడెంట్ ఉంటుంది. కావాలంటే ఇక్కడ అనేది మొత్తం క్లిక్ చేసేయండి. ఇక్కడ చూసుకోండి పేమెంట్స్ అనే సెక్షన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే మనం ఇక్కడ నుంచి బ్యాంక్ అకౌంట్ని యాడ్ చేసుకోవచ్చు, కావాలంటే తీసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకోండి ఐసిఐసిఐ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మనం కావాలంటే ఇక్కడ నుంచి మనం బ్యాలెన్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. చెక్ బ్యాలెన్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే యూపీఐ అడుగుతుంది. యూపీఐ ఎంటర్ చేసిన తర్వాత బ్యాంక్ బ్యాలెన్స్ అయితే చూపిస్తుంది. ఇక్కడ ఈ విధంగా భీమ్ యూపీఐ పిన్ అయితే ఇక్కడ నుంచి రీసెట్ చేసుకోవచ్చు, కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే అన్లింక్ బ్యాంక్ అకౌంట్ ఉంది. ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే మన ఫోన్పేకి ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది కదా, ఇది అన్లింక్ అయిపోతుంది. సో మీరు ఏ బ్యాంక్ అకౌంట్ అయితే ఫోన్పేకి అవసరం లేదనుకుంటున్నారో దాన్ని అన్లింక్ చేసేసుకోవచ్చు అనమాట. గాయస్ నేను చెప్పిన సెట్టింగ్స్ ఒక్కోసారి చేంజ్ ఉంటాయి. ఎందుకంటే ఫోన్పే యాప్ అనేది 5 డేస్కి అప్డేట్ అవుతూ ఉంటుంది, సెట్టింగ్స్ అనేవి చేంజ్ అయిపోతూ ఉంటాయి. సో నేను చెప్పిన ఫ్యూచర్స్ మీ దాంట్లో లేకపోతే నా వీడియో అనేది ఫేక్ అయితే అనుకోవద్దు అనమాట. ఇప్పుడు నా ఫోన్పే నెంబర్ వేరే వాళ్ళకి ఇచ్చాను, ఇట్లా మనీ సెండ్ చేయమని. వాళ్ళు నా నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మనీ సెండ్ చేస్తారు. సెండ్ చేసినప్పుడు నా ఏ బ్యాంక్ అకౌంట్లోకి వస్తాయి అంటే ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్లోకి వస్తాయి. ఎందుకంటే సెట్ యాజ్ ప్రైమరీ అని టాప్లో ఇది ఉంది కాబట్టి ఈ బ్యాంక్ అకౌంట్లో పడతాయి. అట్లా కాకుండా నాకు వేరే బ్యాంక్ అకౌంట్లోకి మనీ పడాలని ఉంటే సో దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆర్ యూ షూర్ యూ వాంట్ చేంజ్ డిఫాల్ట్ బ్యాంక్ అని ఎస్ బటన్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు డిఫాల్ట్ బ్యాంక్ ఏది ఉందంటే పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ అనమాట. ఇప్పుడు ఎవరు మనీ సెండ్ చేసినా సరే నా పేటిఎం పేమెంట్ బ్యాంక్లోకి వస్తాయి. ఎందుకంటే ఇక్కడ గ్రీన్ సింబల్ దీనికి ఉంది కాబట్టి గ్రీన్ టిక్. సో ఐసిఐసిఐ బ్యాంక్కి గ్రీన్ టిక్ ఉంటే గ్రీన్ టిక్లోకి ఉంది కాబట్టి ఆ అకౌంట్లోకి వస్తాయి అనమాట. ఈ విధంగా ఇంకొక బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ న్యూ అనే బ్యాంక్ అకౌంట్ క్లిక్ చేసి ఇంకొక బ్యాంక్ అకౌంట్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా అయితే బ్యాంక్ అకౌంట్స్ యాడ్ కూడా చేసుకోవచ్చు అనమాట. కావాలంటే బ్యాంక్ అకౌంట్ని అన్లింక్ చేసుకోవచ్చు, భీమ్ యూపీఐ ఐడిని కూడా మార్చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకోండి భీమ్ యూపీఐ అని ఉంది కదా, రీసెట్ కావాలంటే ఇక్కడ మళ్ళీ డెబిట్ కార్డ్ నెంబరు, నెక్స్ట్ ఏంటంటే మంత్, ఎక్స్పైరీ డేట్ ఇవన్నీ క్లిక్ చేసి మనం అయితే చేంజ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ చేంజ్ అనే బటన్ మీద క్లిక్ చేసి కూడా భీమ్ యూపీఐ ఐడిని కూడా మార్చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా అయితే దీంట్లో ఉంటుంది. హిస్టరీ అని ఉంటుంది ఇంకో సెక్షన్. దీంట్లో ఏంటంటే మనం ట్రాన్స్ఫర్ చేసిన మనీ, రీఛార్జ్, బిల్ పేమెంట్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ ఏ మంత్లో చేసినవి కావాలంటే ఆ మంత్ క్లిక్ చేసి అప్లై కొట్టేసాలి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ కేటగిరీ అని ఉంటుంది. మనం ఫస్ట్ మంత్ సెలెక్ట్ చేసుకోవాలి కేటగిరీ. మన ఏంటంటే మనీ రిసీవ్డ్ అంటే మనకు వచ్చిన డబ్బులు అనమాట. కింద ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే దీన్ని తీసేయండి క్యాష్ బ్యాక్స్ అనమాట. ఫోన్పే రిఫరల్ చేయడం ద్వారా నెక్స్ట్ ఏంటంటే రీఛార్జ్లు చేసుకోవడం ద్వారా వచ్చి క్యాష్ బ్యాక్లు దీంట్లో ఉంటాయి. అక్టోబర్ నెలవి కావాలంటే మంత్ చేంజ్ చేసేసుకోండి. ఇట్లా ఏ నెల కావాలంటే అది మే నెల, అక్టోబర్ నెల సెలెక్ట్ చేసుకున్నాను కేటగిరీ. నెక్స్ట్ ఏంటంటే గోల్డ్ కొన్నాయి అనమాట. ఇట్లా ఓన్లీ ఏ సెక్షన్ కావాలంటే ఆ సెక్షన్ అనమాట. ఈ విధంగా అయితే ఫోన్పే యాప్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. నేను అన్ని సెట్టింగ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఇంకేదైనా సెట్టింగ్స్ మర్చిపోయి ఉంటే మీరు నాకైతే కామెంట్ చేయండి, దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ డెబిట్ కార్డు ఉంది, కావాలంటే మీరు డెబిట్ కార్డు కూడా యాడ్ చేసేసుకోవచ్చు. దీంట్లో యాడ్ న్యూ డెబిట్ కార్డ్ అనే దాంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత డెబిట్ కార్డ్ నెంబరు, మంత్, నెక్స్ట్ ఇయర్, సివివి నెంబర్ క్లిక్ చేసిన తర్వాత యాడ్ చేసేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఒక కార్డ్ యాడ్ చేశాను, క్రెడిట్ కార్డు కూడా యాడ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఫోన్పే వ్యాలెట్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాము. సీమూల్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. సో ఇంతే ఫ్రెండ్స్, ఇది ఇక్కడ నుంచి మనం వ్యాలెట్స్ అయితే ఫోన్పే, జియో మనీ, ఫ్రీ రీఛార్జ్ ఇవన్నీ అవసరం లేదు. సో మీకు ఏంటంటే ఉంటాయని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా ఏదన్నా మీకు ఆప్షన్స్ కావాలంటే నాకైతే కామెంట్ చేయండి, మీకైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ పోస్ట్ పెయిడ్ అని ఉంటుంది, మీరు పోస్ట్ పెయిడ్ కూడా అంతే. ఇప్పుడు మొబైల్ నెంబర్స్ ఉంటాయి కదా, మన పోస్ట్ పెయిడ్ కూడా బిల్ పేమెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు జియో పోస్ట్ పెయిడ్ అయినా సరే, ఎయిర్టెల్ పోస్ట్ పెయిడ్ అయినా సరే, ఏ పోస్ట్ పెయిడ్ నెంబర్కైనా సరే మనం అయితే సెండ్ చేసుకోవచ్చు. ఇంకా ఏదైనా డీటెయిల్స్ మర్చిపోయి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.